హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెప్సిస్ 115 ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా ఇయర్స్ తర్వాత మీ ముందుకు మరలా ఈ వీడియోతో వచ్చేసానండి. చూస్తున్నారు కదా వీడియోలోని మా బాబు అండి యువన్ సురక్షిత్. తను మొక్కని నాటుతున్నాడు, చామంతి మొక్కని నాటిస్తున్నాను. సండే కదండి, ఈరోజు చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి తను నేను ఆడుకుంటాను, సైకిల్ ఉంది బయటకు వెళ్ళి ఆడుకుంటానని బాగా గోల్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క సండే నేను మట్టితో ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉంటాను. సో ఈ సండే నేను చామంతి మొక్కని స్వయంగా తన చేతులతోని, బాబు చేతులతోని నాటిద్దామనేసి నాటమన్నాను. మట్టిలో చేతులు పెట్టించాను. మట్టి విలువ అనేది తెలియాలి అనేసి. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నాడో. గడ్డ పలుకుతోని దాన్ని తవ్వుకుంటాను, ఆ మట్టి అదంతా తీసుకుంటా స్వయంగా తన చేతులతోని మొక్క నాటియడం వల్ల యూజెస్ ఏంటనేవి కూడా చెప్పాను. తను అలా పొలుగుతోని మట్టి తవ్వుతూ ఉంటే నేను చెప్తా ఉన్నాను. ఆఫ్టర్ అవి పువ్వులు పూసిన తర్వాత ఎంత అందంగా ఉంటాయి, మనం వాటిని చూస్తే మన మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ గురించి ప్రతి ఒక్క దాని గురించి వివరించుకుంటా చెప్పానండి. చూడండి బుల్లి చేతులతో ఎలా కష్టపడి పాపం మా మట్టిని లాగుతున్నాడో చూస్తున్నారు కదా. చాలా కష్టంగా పాపం లాగుతున్నాడు. సో కష్టంగా తీసుకోలేదు కానీ ఇష్టంగానే నేను చేస్తా మమ్మీ అనేసి మా బాబు కూడా చేస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్లోనే మా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం పూలు మొక్కలన్నా సరే, మొక్కలను పెంచడం అన్నా, గార్డెనింగ్ చేయటం అన్నా కానీ తను వచ్చేసింది అనమాట. తను వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తా మమ్మీ అని వచ్చింది. బాబు అయితే అసలు రానిలేదు, అరుస్తూ ఉన్నాడు. అయినా కానీ మనసు ఆపుకోలేక మా పెద్ద పాప కూడా వచ్చి ఏదో చిన్న సాయం చేసింది వాడికి. చూస్తున్నారు కదా. ఇలా అండి మనం మొక్కల్ని పెంచుకోవటం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మనం పిల్లలతోని ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా పేషెన్సీ అనేది తెలుస్తూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుస్తూ ఉంటాయి. సో నా ఆలోచన మీకు ఏమైనా నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత. నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.